కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జల్ జీవన్ మిషన్ 2.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మదురై ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు 8.8 లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జల్ జీవన్ మిషన్ పథకం విస్తరణకు ఆమోదం తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2.0తో దేశంలోని గ్రామాలకు మంచినీటి వసతిని కల్పిస్తామన్నారు. మధురై ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా మధురై ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దుతామని తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, కొలంబో, దుబాయ్ తో పాటు అబుదాబికి కూడా త్వరలోనే మధురై నుంచి విమానాలు నడుస్తాయన్నారు. సంత్రాగచ్చి ఖరగ్పూర్ మధ్య 2,905 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారి, 3,839 కోట్ల రూపాయలతో బద్నావర్, ఠాండియా, తిమర్వాని మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 3,631 కోట్ల రూపాయలతో జవార్ విమానాశ్రయం, ఫరీదాబాద్ సెక్షన్ ను కలిపి 6 లైన్ల ఎలివేటెడ్ రోడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జల్ జీవన్ మిషన్ 2.0ను 2028 డిసెంబర్ వరకు పొడిగించారు. పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 81% గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లందాయి. రెండో దశలో భాగంగా మిగిలిన ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించడం, అలాగే మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు.